నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. తుంటి నొప్పి చాలామంది నడవలేక బాధపడుతూ ఉంటారు. అసలు ఈ తుంటి నొప్పి ఎందుకు వస్తూ ఉంటుంది? ఎలాంటి సిచ్యువేషన్స్‌లో ఈ తుంటి నొప్పి వస్తుంది? దీనికి ఎలాంటి ఆహ్, ట్రీట్మెంట్స్ ఉన్నాయి? డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆర్థోపెడిషియన్ డాక్టర్ మనోజ్. తనని అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. తుంటి నొప్పి. ఇది చాలా మందిలో అంటే నడవలేరు. ఏజ్ అయిపోయిన తర్వాత నడవలేకపోవడం, లేదు అంటే యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు దీనికి తుంటి ఎముకకి దెబ్బ తగలడం వల్ల నొప్పి, వాపు లాంటివి ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అంటే అది రీప్లేస్‌మెంట్ కాకుండా నార్మల్ ట్రీట్మెంట్స్. యెస్. రీప్లేస్‌మెంట్ వరకు వెళ్ళకుండా. ఈ తుంటి ఎముక యూజువల్‌గా చాలా మందిలో ఫీమేల్స్‌లో కానీ, మేల్స్‌లో కానీ సో, ఇంజ్యూరీ అయినప్పుడు అంటే అబ్‌నార్మల్‌గా పోస్చర్స్ ఉన్నప్పుడు అంటే హ్మ్. మనం చేసే ఒక రెగ్యులర్‌గా మనం రోజువారీ కార్యక్రమాల్లో ఎక్కడో ఒక చోట అబ్‌నార్మల్‌గా పోస్చర్ రావటం వల్ల తుంటి భాగంలో ఉన్న కాంప్లెక్స్ స్ట్రక్చర్ అంటే చాలా కండరాలు గానీ, హ్మ్. క్యాప్సూల్స్ కానీ, టెండన్స్ కానీ, ఈ అటాచ్‌మెంట్స్ అన్నీ ఉన్న దాంట్లో ఎక్కడో ఒక చిన్న టేర్ అవ్వడం జరుగుతుంటది. ఈ ఓకే. టేర్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ పెయిన్ తుంటి దగ్గర పెయిన్ రావటం జరుగుతుంది. యూజువల్‌గా లాబ్రమ్ అంటాం. దాని చుంటి ఎముక చుట్టూ ఒక లాబ్రమ్ అనే ఒక లేయర్ ఉంటుంది. హ్మ్. ఈ లాబ్రమ్ అనే లేయర్‌లో ఏమవుతుందంటే యూజువల్‌గా వీళ్ళు అబ్‌నార్మల్‌గా కాళ్ళు ట్విస్ట్ చేసినప్పుడు కానీ, లేదా పరిగెత్తినప్పుడు, లేదంటే ఇంజ్యూరీ అయినప్పుడు, లేదంటే మెట్లు దిగేటప్పుడు ట్విస్ట్ అయినప్పుడు కానీ, హ్మ్. దీంట్లో ఏమవుతుందంటే లాబ్రల్ టియర్స్ అని అంటాం. ఈ టియర్స్ అయినప్పుడు అది హీల్ అవ్వటానికి చాలా టైం పడుతుంది యూజువల్‌గా. హ్మ్. అలాంటి టైంలో వాళ్ళు తన పని తను చేసుకోవాలని రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారు. ఈ దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇది నెగ్లెక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, హ్మ్. అది యూజువల్‌గా ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసినప్పుడు ఈ లాబ్రల్ టియర్స్ 1 సెంటీమీటర్ ఉందా? 2 సెంటీమీటర్స్ ఉన్నాయా? దీన్ని రీఫిక్స్ చేయాలా? లేదంటే అంటే అది వెయిట్ బేరింగ్ జాయింట్‌లో లేదా? అనే దాన్ని బట్టి చూసి డాక్టర్ గారు ఏం చేస్తారంటే, దీన్ని ఫిక్స్ చేయాలా? లేదంటే ఇంజెక్షన్స్ అంటే నార్మల్ ఇంజెక్షన్స్‌తో కానీ, టాబ్లెట్స్‌తో కానీ హీల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇంజెక్టబుల్స్ అయితే యూజువల్‌గా ఇప్పుడొచ్చిన లేటెస్ట్ దాంట్లో పీఆర్‌పీస్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. హ్మ్. ఈ పీఆర్‌పీస్ అనేటివి యూజ్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే మన బ్లడ్ నుంచి తీసిన కణాలు హీల్ అవ్వటానికి చేసే కణాలు దాన్ని డైరెక్ట్‌గా అక్కడ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ క్యాప్సూల్‌లో గానీ, మజిల్‌లో గానీ టియర్స్ వచ్చిన చోట అది హీల్ చేయటం వల్ల మామూలుగా ఎప్పుడైనా ఒక చిన్న మన స్కిన్ తెగినప్పుడు ఎలా అయితే అది హీల్ అవుతుందో, అదే విధంగా అక్కడికి ప్లాస్మా వచ్చి లేదా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేదొచ్చి అక్కడ హీల్ చేస్తుందో, దీన్ని ఇక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్‌గా కాన్సంట్రేటెడ్ ప్లాస్మాని తీసుకొచ్చి అక్కడ ఇంజెక్ట్ చేయడం. చేసినప్పుడు చాలా వరకు కొంచెం ఫాస్ట్‌గా హీల్ అవ్వటానికి జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా టెండన్ హీలింగ్ టాబ్లెట్స్ హ్మ్. అంటే ఏవైతే టెండన్ హీలింగ్ అంటే స్లో ప్రాసెస్ కొంచెం 6-8 వారాల దాకా ఇవి టాబ్లెట్స్ అనేది వాడుతూ ఉండాలి. ఈ రీఫార్మేషన్ ఆఫ్ టెండన్స్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రీఫార్మేషన్ ఆఫ్ టెండన్ జరుగుతుందో చాలా వరకు వాళ్ళకి ఆ స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అవుతుంది. కానీ జాయింట్ లోపల అంటే చాలా మందిలో జాయింట్ లోపల అరుగుదల గానీ, లేదంటే లోపల కొలాజన్ గానీ, ఇది గానీ లేని వాళ్ళు, లేదంటే ఈ కార్టిలేజ్ అనేది పోయిన వాళ్ళకి ఈ కొలాజన్ సాచెట్స్ అనేటివి ఇస్తుంటాం యాక్చువల్లీ. ఓకే. ఈ కొలాజన్ సాచెట్స్ అనేటివి చాలా వరకు అరుగుదలని కొంత తగ్గించడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు చాలా తొందరగా రికవరీ చేసుకొని మళ్ళీ నడవటం జరుగుతుంది. ఓకే. హిప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరిలో కూడా. ఓకే. థాంక్ యూ డాక్టర్.